అండి. ఏపీలో అయితే ఎలక్షన్స్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? అయితే ఇప్పుడు మనకి రకరకాల సభలైతే ఉన్నాయి. ఒకళ్ళు సిద్ధం అంటే ఇంకొకరు యుద్ధం అంటున్నారు. ఇంకొకరు సంసిద్ధం అంటున్నారు. ఈ సభల్లో ఏ సభ ముందు ఉండొచ్చు అనుకోవచ్చు? హ్మ్. 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 అంటే ఇప్పుడు మనకి జగన్ గారి పరిపాలనలో చాలా పథకాలు ఇచ్చారు. చాలా వరకైతే బానే చేశారు. పథకాలంటే సంక్షేమ పథకాలు పెట్టి జనాల్ని బాగుపడుతున్నారు. హ్మ్. సాగుబడి చేస్తారు. బట్ మనకి డెవలప్‌మెంట్ అనేది ఎక్కువగా ఒక విద్య, ఒక వైద్యం అండి. ఈ రెండిటి మీద జరగట్లేదు. జనాల్ని మభ్యపెట్టడం కోసం పథకాలు పెట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి చూస్తున్నారు తప్ప గవర్నమెంట్ ఏ రకంగా ఫార్మ్ చేయాలి, ఏ రకంగా డెవలప్‌మెంట్ చేయాలి అలాంటివి కనపడట్లేదు. ఇప్పుడైతే వీళ్ళ గవర్నమెంట్‌లో నాకు తెలిసి రౌడీలు ఎక్కువైపోతున్నారండి. ఒక ఎగ్జాంపుల్‌కి అసెంబ్లీలో చేసుకుంటే అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే విధానం గానీ, వాళ్ళు ఉండే విధానం గానీ కనీసం వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి వాళ్ళు మాట్లాడే వైఖరి, వాళ్ళు మాట్లాడే విధానం కనీసం వాళ్ళ ఉన్నతాన్ని కనీసం ఇలాగే మాట్లాడాలి. ఓకే. అలాంటి గవర్నమెంట్ మనం ఫామ్ చేద్దాం. అంటే టీడీపీ అంటే జనసేన రిమోట్ మొత్తం టీడీపీ చేతిలోనే ఉంది. టీడీపీ ఎట్లా చెప్తే జనసేన అట్లా ఆడుతుంది అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ జనాలు నమ్మాలండి. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసుకుంటే హ్మ్. ఒక లోక్సత్తా అండి, లోక్సత్తా హ్మ్. అలాంటి నాయకులు మనం నెగ్గించుకోలేకపోయాం. హ్మ్. ఆయన మొదటి పార్టీ మొత్తం చేశారు యాక్చువల్‌గా ప్రభుత్వ పార్టీ అట్లా. హ్మ్. అలాంటి విజన్‌తో కూడిన ఒక పర్సన్ పవన్ కళ్యాణ్ యాక్చువల్‌గా. హ్మ్. ఇప్పుడు ఆయన చూసుకుంటే ఆయన జనం కోసం బయటకొచ్చాడండి. హ్మ్. అబ్బాయి కూడా చాలా సంపాదించాడు బయట. హ్మ్. ఇప్పుడు రాజకీయాల్లో కాకుండా సినిమాల్లో ఉండి. హ్మ్. అట్లా కాకుండా జనాల పేరు చేద్దాం అని అట్లా అనుకున్నాడు అట్లా. అలానే జనం నమ్మట్లేదండి. నమ్మట్లేదు అంటే ఈ గవర్నమెంట్‌లో ఇట్లా పథకాలు పెట్టి జనం ముందుకెడుతున్నారు అనమాట. ఈయన మారాలి, జనాలు మారాలండి. జనాలు చేంజ్ అయ్యి ఓట్స్ చేంజ్ చేసి గవర్నమెంట్ యాక్చువల్లీ మార్చాలండి. అంటే బయట ప్రజలు చూసుకున్న, కార్యకర్తలను చూసుకున్న జనసేన నుంచి 20 సీట్లు ఇవ్వడం చాలా అన్యాయం అని మాట్లాడుతున్నారు. నిజంగా న్యాయమా? అన్యాయమా మీ అవునండి. దృష్టిలో? అది అన్యాయం, న్యాయం కాదండి. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే జనాలు ఇప్పుడు కూడా మంచిగా నమ్మరండి. హ్మ్. ఇప్పుడు సరే టీడీపీతో కలిపి జనసేన ఎక్కువ సీట్లు తీసుకుందండి. హ్మ్. 80 సీట్లు అనుకున్నాండి. హ్మ్. 80 సీట్లు ఖచ్చితంగా నిజంగా గ్యారెంటీ లేదండి. ఖచ్చితంగా గ్యారెంటీ లేదండి. అలా ఓడిపోయి కంటే తక్కువ సీట్లు తీసుకొని మొత్తం నీకు అసెంబ్లీకి వెళ్తే హ్మ్. రేపు పొద్దున్న ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ అన్నా కనీసం ఫార్మ్ చేసినట్టు. హ్మ్. సో ఆ రకంగా ఖచ్చితంగా ఆలోచించారు. అంటే పోయింది లేదండి. నా థాంక్ యూ. ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా జనసేనతో థాంక్ యూ. బాగా